కూటమి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు రామాంజనేయులు, బేతాళ బడిస, గానిగ భాష, జనసేన సైనికులు కాసిం, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మహేష్ తదితరులు మాట్లాడుతూ, కూటమిలో ఎవ్వరూ కూడా వైసీపీలో చేరలేదని, సభ్యత్వం లేని వారిని చేర్చుకొని గెలుస్తామని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటని, మా కార్యకర్తలు ఎవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళలేదు. మామూలు చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి ప్రతి కుటుంబంలో, అలాగే మావి కూడా ఏమైనా ఉంటే మేము కూర్చొని సద్దుమణిగేలాగా చేసుకుంటాము. కానీ రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎంత గొప్ప విజయం సాధిస్తాడో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీవీ జగన్నాథ్ రెడ్డి కూడా అలాగే సాధిస్తాడని, మా కూటమిలో ప్రతి ఒక్క జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా బీవీకి సపోర్ట్ చేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. జర్నలిస్ట్ టైం గజేంద్రారెడ్డి, గోనేగండ్ల. ఈ విధంగా మా యొక్క జనసేన కార్యకర్తల్ని ఇద్దరు ముగ్గురు తీసుకెళ్లేంత మాత్రాన మేము భయపడే ప్రసక్తి అంటూ లేదు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి విజయం ఎంత అద్భుతంగా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి గారి విజయం కూడా అంతే అద్భుతంగా ఉంటుందని చెప్పి కరాఖండిగా బల్లగుద్ది చెప్తున్నాం. ఖబర్దార్, ఇలాంటి ప్రలోభాలు చేసి మీరు పొరపాటున ప్రజల్లో, కార్యకర్తల్లో ధైర్యాన్ని కోల్పోయే విధంగా చేస్తే సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా నియోజకవర్గంలో కొన్ని సమస్యల వలన ఇంట్లోనే కొన్ని సమస్యలు ఉంటాయి కుటుంబాల్లో. అదేవిధంగా ఈ యొక్క ఉమ్మడి అభ్యర్థుల చిన్నపాటి సమస్యలు ఉంటే మేము కూర్చొని సర్దుకొని మాట్లాడుకుంటామే తప్ప, ఇలాంటివి బహిరంగంగా వెళ్ళి జనసేన కార్యకర్తలు ఎవరు ఓటేయద్దని చెప్పి చెప్పడం మీకు ఖచ్చితంగా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ప్రతి జనసేన కార్యకర్త ఉమ్మడి అభ్యర్థి బీవీ జగన్నాథ్ రెడ్డి వైపే ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలందరూ ఈ యొక్క అభివృద్ధిని కాంక్షించే బీవీ జగన్నాథ్ రెడ్డిని గెలిపించుకునే అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నా పేరు గానిగ భాష, ఎమ్మిగనూరు నియోజకవర్గం మీడియా ఇన్ఛార్జ్. మేము గోనేగండ్ల టౌన్ మొత్తం 14,000 ఓట్లు, 14,500 ఓట్లు, మొత్తం 12,000 చిల్లర ఉండేది. 14,500 ఓట్లు అయినాయి గోనేగండ్ల టౌను. వార్డు తిరుగుతున్నాం. ప్రజల్లో పూర్తి చైతన్యం ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళే మా కొద్ది ముందు, మా కార్యకర్తల కొద్ది ముందు మేము వేసేది సైకిల్కే మంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి చంద్రబాబు అని చెప్పి ప్రజల్లోనే చైతన్యం వచ్చింది. ఇప్పుడు ఇది ఎవరో జనసేన, ఎవరో ఒక్కరో ఇద్దరు పోయినంత మాత్రాన జనసేన పోయిందని, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. ఎక్కడో కంపెనీలో అది బ్యాంకులు దోపిడీ చేసి తెచ్చుకున్న డబ్బు ఉంది. ఆ డబ్బు కోసం కొంతమంది ప్రలోభపడే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఒకరిద్దరు ప్రలోభపడినంత మాత్రాన జనసేన, బీజేపీ, తెలుగుదేశము విడిపోయినవి, వేరే పార్టీలు పోయినారు, వైఎస్ఆర్లే పోయినారని ఇట్లా ఊకదంపుడు వ్యవహారాలు చెప్పి ప్రజల్లో భేదాభిప్రాయాలు తేవాలని ప్లాన్ చేస్తున్నారే తప్ప ఎటువంటి ప్రజల్లో అభిమానాన్ని మాత్రం ఎవరు కొనలేరు. వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా, వాళ్ళు తులం బంగారు ఇచ్చినా, ఓటుకు 10,000 ఇచ్చినా ప్రజలు మాత్రము అందరూ జనసేన కార్యకర్తలు అయితేనేం, బీజేపీ కార్యకర్తలేం, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మూకుమ్మడిగా ప్రచారం పోతున్నాము. ప్రజలను అడుగుతున్నాము. సంతోషంగా వాళ్ళు మాకు రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి కొమ్ము తప్పెటతో గోనేగండ్ల మండలంలో ఇప్పటి వరకే, మొన్నటి వరకు ఓ రకంగా ఉంది, మరి ఇప్పటి వరకే 20,000 మెజార్టీ ఉంది. ఇంకా 5-6 రోజులు ప్రచారం ఉంది కాబట్టి 30,000 మెజార్టీ జగన్నాథ్ రెడ్డికి గోనేగండ్ల మండలం తెప్పిస్తాను సభాముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. ఎన్వి రామాంజనేయులు, మండల ఉపాధ్యక్షుడు, గోనేగండ్ల. ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా మా యొక్క నియోజకవర్గానికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ జగన్నాథ్ రెడ్డి గారికి మా యొక్క సపోర్టు, మా యొక్క పెద్దల ఆలోచన మేరకి మొదటి నుంచి ఈ యొక్క కుటుంబంలో భాగంగా ఈయన కోసము పనిచేస్తున్నాము. పనిచేసేవి కాకుండా మా తరపున మా యొక్క శక్తి వంచన లేకుండా పనిచేసి ఇక మన యొక్క ఎమ్మెల్యే అభ్యర్థిని గెలుపుకుంటామని చెప్పేసి ఈ యొక్క సమూహంగా తెలియజేస్తున్నాం. నా పేరు మహేష్, నేను బీజేపీ మండల అధ్యక్షుడిని. జై జనసేన, జై జనసేన, జై టీడీపీ, జై టీడీపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై జనసేన, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై బీజేపీ.